అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరు ఊహించలేరు. ఉదయం లేవగానే పక్కవారి ఇళ్లలో గిన్నెలు దోమి, ఇల్లు తుడిచి జీవనోపాధి పొందిన ఒక సాధారణ మహిళ నేడొక రాష్ట్ర భవిత నిర్దేశించే మంత్రి కూర్చిలో కూర్చుంది. అసాధ్యం అనుకున్న ఎన్నో కష్టాలను, అవమానాలను చిరునవ్వుతో దాటుకుంటూ ఆమె సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి సామాన్యుడికి ఒక స్ఫూర్తినిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలితా మాజీ అనే పేరిప్పుడు ఒక ప్రభంజనమే. నిజానికి కలితా మాజీ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె కడుపు నింపుకోవడానికి ఇతరుల ఇళ్లల్లో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు సమాజం చూపే చిన్న చూపు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె ఏ రోజు కుంగిపోలేదు. తన పనిని తాను గర్వంగా చేసుకుంటూనే సమాజంపై ఒక బలమైన అవగాహనను పెంచుకుంది. పక్కవారి ఇళ్లలో పనిచేస్తూనే ఆమె ప్రజల కష్టాలను దగ్గరగా చూసింది. రాజకీయాల్లోకి రావటం అనేది ఆమెకు ఒక లక్ష్యం కాకపోయినా, తన చుట్టూ ఉన్న వ్యవస్థలో మార్పు రావాలన్న తపన ఆమెను ప్రజల దగ్గరకు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అందరూ ఆమెను తక్కువ అంచనా వేశారు. డబ్బు, అధికారం ఉన్న దిగ్గజాల ముందు ఆమె ఏమాత్రం నిలబడగలదని ప్రశ్నించారు. బట్ ఆమె గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు వినిపించింది. ఆమె గళల్లో ఉన్న నిజాయితీ ప్రజల్లో ఆమెపై ఉన్న నమ్మకాన్ని పెంచింది. ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి ఆమె టీఎంసీ అభ్యర్థిగా ఏకంగా 12,535 ఓట్ల తేడాతో విజయం సాధించి ప్రత్యర్థుల నోళ్లు మూయించింది. ఆ గెలుపు కేవలం కలితా మాజీ విజయం మాత్రమే కాదు కదా, అట్టడుగు వర్గాల ప్రజల ఆత్మ గౌరవానికి దక్కిన విజయం. సీఎం సువేందు అధికారి ఆమెలోని పట్టుదలను, ప్రజలతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తించారు. అందుకే ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇప్పుడు ఆమె గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఎన్నాళ్లు ఇతరుల ఇళ్లను శుభ్రం చేసిన చేతులు ఇప్పుడు రాష్ట్రంలోని నిరుపేదల కోసం ఇళ్లను నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నాయి. ఆమె పదవీ బాధ్యతలు చేపట్టడం బెంగాల్ రాజకీయాల్లో ఒక నిర్మాణాత్మకమైన మార్పుకు నాంది పలికింది. కలితా మాజీ విజయం అందరికీ ఒక పాఠం. ఒకప్పుడు ఏ ఇళ్లలో అయితే ఆమె పనిచేసిందో, నేడు అదే నియోజకవర్గంలో అద్దాల మేడల్లో ఉండే అధికారుల ఫైళ్లపై ఆమె సంతకం పెడుతున్నారు. అదృష్టం తలుపు తట్టడం కాదు, కష్టపడి తలుపును బద్దలు కొట్టడం అంటే ఇదే. మనం పెట్టుకున్న గమ్యం వైపు నడిచేటప్పుడు వచ్చే ఆటంకాలను చూసి అస్సలు భయపడకూడదు. కష్టమే పునాదిగా, పట్టుదలే ఆయుధంగా ఎదిగితే ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చు.